ప్రార్థన చేసుకొని ఉదయకాల సమయంలో ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. నీ పాద సంధికి వస్తుండగా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘముగా మరి కుటుంబాలుగా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు ప్రభా మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి ప్రభా మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకుని రండి. ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను క్రమముగాను నీకు మహిమకరంగాను జరిగించుకోండి. ప్రతి విధమైన ఆటంకము అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం ప్రభా. ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేసి మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనందరూ లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభుని ఆరాధించి దేవుని వాక్యం కొరకు మనం సిద్ధపరచుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం మార్చి చదువుకుందాం. అందరికీ వందనాలు. ఈరోజు మనకి దేవుడు అనుగ్రహించిన వాక్యం 1వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు మార్చి చదువుకుందాం. చివరి 5వ వచనం అందరం కలిపి చదువుకుందాం. తర్వాత ఫిలిష్తీయులు కెయీలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకొంచున్నారని దావీదునకు వినబడెను. దావీదుతో కూడి ఉన్న జనులు, మేము ఇచ్చట యూదా దేశంలో ఉండినను మాకు భయముగానున్నది. ఫిలిష్తీయుల సైన్యములకు ఎదురుగా కెయీలాకు మేము వచ్చిన ఎడల మరింత భయము కలుగును గదా అని దావీదుతో అనగా, చివరి వచనం కలిపి చదువుకుందాం. దావీదునకు అతని జనులను కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకొని వచ్చిరి. ఇలాగున దావీదు కెయీలా కాపురస్తులను రక్షించెను. దేవుడి వాక్యం దీవించును. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇంతవరకు నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని బలపరచండి. నీ కుమారుని స్వారూప్యంలోకి మార్చబట్టకు ప్రభా మీరు కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కొన్ని విషయాలు మనము ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేనికైనా బిగినింగ్ అనేటువంటిది చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్. అది బిగినింగ్ ఆఫ్ ఫ్యామిలీ కావచ్చు, బిగినింగ్ ఆఫ్ ఏమంటారు జాబ్ సిట్యువేషన్ కావచ్చు, బిగినింగ్ ఆఫ్ కెరీర్ కావచ్చు, అలానే బిగినింగ్ ఆఫ్ ఇయర్ కావచ్చు. ఇప్పుడు మనం ఏ టైంలో ఉన్నాం కదా, నూతన సంవత్సరం యొక్క ప్రారంభంలో ఉన్నాం. కాబట్టి బిగినింగ్స్ అనేటువంటివి ఎప్పుడు కూడా చాలా టఫ్గా ఉంటాయి. అయితే ఇటువంటి బిగినింగ్స్ని మనం ఎట్లా ఎదుర్కోవాలి ఆ మాటకు వస్తే, మీరు సమూయేలు గ్రంథంలో 22, 23, 24 అధ్యాయాలు కనుక మీరు చూస్తే దావీదుని దేవుడు అదుల్లాము గుహల్లో ఏ రకంగా ఆయన సిద్ధపరిచాడు అనేటువంటిది మనం గమనిస్తాం. అంటే ఒక రకంగా దావీదుకున్నటువంటి ఆ టెన్షన్ ఏంటి అనేటువంటిది గనక గమనిస్తే, తను జీవితంలో ఎక్కడికి చేరుకోవాలో ఆయనకి తెలుసు. ఆయన ఎక్కడ చేరుకోవాలి? హీ హ్యాస్ టు బికమ్ ఎ కింగ్. అవునా కదా? సమూయేలు ఎప్పుడు ఆయన అభిషేకించాడు? 16 సంవత్సరాల వయసులో సమూయేలు ఏం చేశాడు? దావీదుని రాజుగా అభిషేకించాడు. సో అల్టిమేట్ గా దావీదు యొక్క జీవితంలో వాట్ ఈస్ హిజ్ అల్టిమేట్ గోల్ అనేటువంటిది గనక ఆలోచిస్తే,
ఎక్కడికి తాను చేరుకోవాలి అనేటువంటిది ఆయనకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది. సో హీ హ్యాస్ టు బికమ్ ఏ కింగ్. అయితే ఎలాగా దాన్ని చేరుకోవటం అనేటువంటి ప్రాసెస్లో ఇప్పుడు దావీదు ఉన్నాడు. సో రాజు కావాలని ఆయనకు తెలుసు, రాజు అవుతాడని కూడా ఆయన తెలుసు. కానీ ఇంకా రాజు కాలేదు. ఎందుకు రాజు కాలేదు? దేవుడు ఆయనను ఏమంటారు, ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు. మనందరి జీవితాల్లో కూడా మనం ఏమవుతామో దేవునికి తెలుసా లేదా? రైట్. మన ప్రారంభం ఏంటో మనకు తెలుసా లేదా? రైట్. మన ప్రారంభం మనకుంది, మనం ఏమవుతామో దేవునికి తెలుసు. కానీ ప్రారంభము నుండి మనం ఏది కావాలో మనము చేరుకునేటువంటి లోపల వీ రిక్వైర్ ఎ ట్రాన్స్ఫర్మేషన్, మార్పు అనేటువంటిది దేవుడు కోరుకుంటాడు. మనందరికీ కూడా కష్టం వచ్చేది అక్కడే. ఒకవేళ దేవుడు కనుక మనం పిలిచి, అరే నీకు నేను వాగ్దానం చేస్తున్నాను, నువ్వు రాజు అవుతావు అనగానే అప్పటి నుండి మన ఊహల్లో దేని గురించి ఆలోచిస్తాం? మనం నిద్రలేస్తే దేని గురించి ఆలోచిస్తాం? మన మైండ్ నిండా దేని గురించి ఉంటుంది? సో ఇప్పుడు ఆబ్వియస్గా ఫ్రస్ట్రేషన్ దేని బట్టి వస్తుంది? ఇప్పుడు తెలియపోయినా బాగుండు పాస్టర్ గారు, అవునా? ఒకవేళ రాజు కావాల్సిన సంగతి దావీదు గనక దేవుడు కంప్లీట్ సర్ప్రైజ్ లో పెట్టాడు అనుకో, అమ్మ అసలు దావీదు తెలియదు అనుకో, రాజు కావాల్సిన సంగతి, టెన్షన్ ఉంటుందా? ఉండదు. ఫ్రస్ట్రేషన్ ఉండదా? సో ఇప్పుడు టెన్షన్ ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు ఉంటుంది? దేవుడు ఏం కావాలో ఆయన తెలుసు, కానీ ఇప్పుడు దేవుడు ఏమి చేయాలో అది చేయకుండా ఆలస్యము చేయటం అనేటువంటిది దావీదు తట్టుకోలేకపోతున్నాడు. దావీదే కాదు, మనందరి జీవితాల్లో కూడా అదే ప్రాబ్లం. మనందరి జీవితాల్లో కూడా వీ వాంట్ టు బికమ్, ఓకే, వాట్ వీ వాంట్ టు బికమ్ ఆర్ గాడ్ వాంట్స్ టు బికమ్. మనందరి జీవితాల్లో ఈ రెండూ ఉంటాయి. దేవుడు మనం ఏం కావాలో కోరుకునేది అది ఉన్నతమైంది. ఒకవేళ దేవుడు ఏం కావాలో కోరుకునేది ఏంటంటే మనకు తెలియకపోతే మనమేం కావాలని కోరుకుంటున్నాం అనేటువంటిది రెండో విషయం. కానీ ఈ రెండిట్లో కూడా అల్టిమేట్ గా దేవుని సర్వాధికారం అనేటువంటి ఎట్లా పనిచేస్తూ ఉంటుందంటే, అల్టిమేట్ గా దేవుడు నీ జీవితంలో ఏం కావాలని కోరుకుంటున్నాడో అదే జరుగుద్ది. సో దేవుడు ఏం కావాలని కోరుకుంటున్నాడో ఆ ప్రాసెస్ లో దేవుడు తీసుకెళ్లేటువంటి క్రమంలో ఆయన మన జీవితాల్లో కొంత ట్రైనింగ్ కూడా తీసుకెళ్తాడు, కొంత ట్రాన్స్ఫర్మేషన్ కూడా తీసుకెళ్తాడు. ఆ ట్రైనింగ్ అనేటువంటి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎక్కడ జరుగుద్ది అంటే ప్యాలెస్ లో జరగదు. నా మాట మీకు అర్థమవుతుందా? ఐపీఎస్ ఆఫీసర్స్ ఎక్కడ ట్రైన్ చేస్తారు? 5 స్టార్ హోటల్లోనా? ఎక్కడ ట్రైన్ చేస్తారు వాళ్ళని? అవునా? కమాండోస్ని ఎక్కడ ట్రైన్ చేస్తారు? ఎక్కడ ట్రైన్ చేస్తారు? మంచి ఏసీ అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి పూటకి కావాల్సిన ఫెసిలిటీస్ అని ఇస్తే ట్రైనింగ్ అవుతుందా? ఫెసిలిటీస్ ఎప్పుడు వస్తాయి? ట్రైనింగ్ పూర్తయిన తర్వాత. కానీ మనం ఏం కోరుకుంటామంటే ట్రైనింగ్లోనే ఫెసిలిటీస్ ఉండాలి. అమ్మాట వర్కౌట్ కాదు, ట్రైనింగ్లో ఫెసిలిటీస్ ఉండవు. ట్రైనింగ్ చాలా కష్టంగా ఉంటుంది. ట్రైనింగ్ అయిన తర్వాత దేవుడు ఫెసిలిటీస్ ఇస్తాడు, కానీ ఫెసిలిటీస్ ముందు ఉండవు. సో ట్రైనింగ్ టైం అనేటువంటిది ఎక్కడ? ఇట్స్ ఆల్వేస్ ఇన్ ద విల్డర్నెస్. దేవుడు అడవిలో ట్రైన్ చేస్తాడు, అదుల్లాము గుహల్లో ట్రైన్ చేస్తాడు. కంఫర్టబుల్గా ఉంటుందా? ఉండదు. కన్వీనియంట్గా ఉంటుందా? ఉండదు. నువ్వు అనుకున్నట్టు అన్ని వేళకు సమకూడతాయా? సమకూడవు. స్కెడ్యూల్ ప్రకారం అన్ని వెళ్ళిపోతాయా? వెళ్ళవు. స్కెడ్యూల్లో బ్రేక్ వస్తుంది. దీస్ ఆల్ థింగ్స్ హ్యాపెన్ విచ్ ఆర్ వెరీ అన్కంఫర్టబుల్ ఇన్ లైఫ్. కానీ దేవుడు పర్పస్ఫుల్ గా మనల్ని గుహల్లో పెడతాడు. దేవుడు ఉద్దేశపూర్వకంగా మనల్ని ఆయన అరణ్యంలో పెడతాడు. కారణం ఏంటంటే దట్ ఈస్ అ రైట్ ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్. మన జీవితాల్లో మనం ఏం కావాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆ స్థితికి మనం చేరుకోవటానికి దేవుడు మనల్ని ట్రైన్ చేసేటువంటి వాతావరణం ఏంటి అనేటువంటిది గనక గమనిస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ ద విల్డర్నెస్, ఇట్స్ నాట్ ద ప్యాలెస్.
దావీదు రాజు కావాలి కదా అని చెప్పి దేవుడు తీసుకెళ్లి ప్యాలెస్లో పెట్టలా. దేవుడు ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాడు? నాకు అర్థం కాని ఒక విచిత్రమైంది ఏంటో తెలుసా? అడవుల్లో నడిపించడానికి ఉన్నటువంటి వాడేమో దేవుడు ప్యాలెస్లో పెట్టాడు, ప్యాలెస్ ఉండవలసిన వాడేమో దేవుడు అడవుల్లో పెట్టాడు. హలో, నాతో పాటు ఉన్నారు లేదా? చెప్పండి. అడవుల్లో జీవితం అంతా అడవుల్లో నడిపించింది ఎవరు? మోషే కదా. కానీ మోషే ఎక్కడ ట్రైన్ చేయబడ్డాడు? అదేంటి, అడవుల్లో నడిపించాల్సిన వాడికి ట్రైనింగ్ ఎక్కడ ఉండాలి మన మాట ప్రకారం? ఏమా, అడవుల్లో నడిపించే వాడికి దేవుడు ఎక్కడ ట్రైన్ చేయాలి? ఒక అడవిలో పుట్టి, అడవిలో వాడు పెరిగి, అడవిలో ఉన్నటువంటి వాతావరణం అంతా అర్థం చేసుకొని, అక్కడ ఏమేమి ఉంటాయో వాటిల్లో గనక ఫెమిలియారిటీ సంపాదిస్తే అప్పుడు అడవుల్లో నడిపించడానికి హీ విల్ బి ట్రైన్. కానీ మోషేను దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? అడవుల్లో నడిపించేటువంటి వాడికి ప్యాలెస్లో ట్రైనింగ్ ఎందుకు? పోనీ దావీదు దగ్గరికి వస్తే ఈయన ఎక్కడ ఉండాలి జీవితం అంతా? మరి ఇప్పుడు ప్యాలెస్ ఉన్నవాడిని తీసుకెళ్ళి ఎందుకు అడవుల్లో పెడతాడు దేవుడు? అందుకే దేవునికి అంత అర్థమే కాదు. మనం అనుకుంటాం మనం చాలా తెలియగలవడం, మనం ఎట్టాను కూడా దేవుడు అటు చేస్తాడు అనుకుంటాం. అబ్బే, అంత తేలిగ్గా దేవుడిని ఎక్స్పెక్ట్ చేయమాకమ్మా. డోంట్ టేక్ గాడ్ సో మచ్ ఫర్ గ్రాంటెడ్ లైక్ దట్. ఎవరిని ఎక్కడ ఎట్లా ట్రైన్ చేయాలో దేవునికి తెలుసు, ఎవరిని ఎక్కడ ఎట్లా మలచాలో దేవునికి తెలుసు, ఎవరిని ఎక్కడ ఎట్లా ఉంచాలో దేవునికి తెలుసు. దట్స్ వాట్ గాడ్ డస్. అందుకనే మనం అన్నట్లు దేవుడు ట్రైన్ చేయడు, మనము కోరుకున్నట్లుగా దేవుడు ఎప్పుడు కూడా మనల్ని నడిపించడు. ఆల్వేస్ ఆయన సర్వాధికారంలో మనకేది అవసరతో దాని విషయంలోనే నడిపిస్తాడు. అందుకనే దావీదు జీవితంలో దేవుడు అదుల్లాము గుహల్లో అరణ్యములో 13 సంవత్సరాలు అతన్ని ట్రైన్ చేసినట్టుగా మనం గమనిస్తాం. అందుకనే దావీదులో ఉన్నటువంటి ఆ పేషెన్స్ దేవుడు డెవలప్ చేయటానికి దావీదుని కనీసం దేవుడు తీసుకెళ్లి ప్యాలెస్లో పెట్టలా. హీ వాంటెడ్ టు ట్రైన్ హిమ్ టు బికమ్ ఎ కింగ్ బై ట్రైనింగ్ హిమ్ ఇన్ విల్డర్నెస్. అందుకే దావీదు యొక్క బిగినింగ్ చాలా టఫ్గా మనం చూస్తాం. దావీదు యొక్క ఎండ్ కంటే కూడా దావీదు యొక్క బిగినింగ్ టఫ్గా ఉండటానికి కారణం ఏంటంటే, ఏ ఎండ్ అయితే దేవుడు నీలో చూడాలనుకుంటున్నాడో దానికి కావలసిన బిగినింగ్ ఇస్తాడు. ఈ సంవత్సరము నువ్వు ఎట్లా ముగించబోతున్నావు అనేటువంటిది దేవుడు చూస్తాడో దానికి తగిన ప్రారంభమే దేవుడు ఇస్తాడు. ఏడో పాస్టర్ గారు సంవత్సరం ఏంటంటే ఎట్లా స్టార్ట్ అయింది అని మీరు కంగారు పడక్కర్లే. అంటే ఈ సంవత్సరం అనేటువంటిది ఎట్లా ముగించబడాలో దానికి కావలసినటువంటి బిగినింగ్ దేవుడు ఏం చేస్తాడు? అట్లానే ఇస్తాడు. దట్ ఈస్ గాడ్ సావరెంటీ. అడగడానికి నువ్వెవడో నేనెవడని. సో మనం ఎవరైనప్పటికీ కూడా యూ హ్యావ్ టు ఒబే గాడ్ సావరెంటీ అండ్ బిగినింగ్ ఈజ్ ఆల్వేస్ టఫ్. ప్రారంభం అనేటువంటిది ఎప్పుడు కూడా కఠినంగానే ఉంటుంది. ఇక్కడ దావీదుకి ఒక సినారియో వచ్చింది. ఏంటి ఆ సినారియో అనేటువంటిది కనుక గమనిస్తే, కీలా మీదకి యుద్ధానికి వెళ్ళాలి, ఫిలిస్తీన్లు అక్కడ యుద్ధానికి వస్తున్నారు. సో వాట్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ థింగ్ టు డూ అని అంటా ఉన్నప్పుడు, అసలే దావీదు పారిపోతా ఉన్నటువంటి వ్యక్తి. పారిపోతున్నటువంటి వ్యక్తి బహిరంగంగా కనబడితే మంచిదా, అడవుల్లో దాక్కుంటే మంచిదా? చెప్పండి. పారిపోయేవాడు పబ్లిక్లో కనబడతాడా, ప్రైవేట్లో ఉంటాడా? ఎవరు మాట్లాడరేంటమ్మా? ప్రైవేట్లో ఉంటాడా లేదా? అంటే మీరు ఎప్పుడు బహుశా తప్పించుకోవాల్సిన అవసరం రాలేదేమో. రైట్. సో ఆబ్వియస్గా పారిపోయేటువంటి వాడు ఎక్కడ ఉండాలి? దాక్కోవాలి. అవునా కదా? ఇప్పుడు కెయిలా మీద గనక ఆయన ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్తే వచ్చేటువంటి డేంజర్ ఏంటంటే, దావీదు ఎక్స్పోజ్ అవుతాడు, పబ్లిక్లో ఉంటాడు. ఇప్పుడు దావీదు గుహల్లో ఉన్నంతకాలం, అరణ్యంలో ఉన్నంతకాలం కొంతవరకు ఆయన సేఫ్. కారణం ఏంటంటే శత్రువు అని తేలిక తన దగ్గరికి రాలేడు. కారణం ఏంటి? సౌలు తరుముతున్నాడు, సౌలు చంపాలని చూస్తున్నాడు దావీదుని. ఏ క్షణంలోనైనా సౌలు దావీదుని చంపొచ్చు. సో ఆబ్వియస్గా దావీదుకి వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనే అర్థం చేసుకున్నప్పుడు ఆయన బహిరంగ కాకుండా
అడవుల్లో ఉంటే క్షేమం అనేటువంటిది దావీదు అనుకుంటున్నాడు. దావీదుకు ఉన్నటువంటి అడ్వైజర్స్ కూడా కదా, మన జీవితంలో మనమే కాదు, మన అడ్వైజర్స్ కూడా మనకి తానా అంటే తందానా ఉండేవాళ్ళే ఉంటారు. అర్థమవుతుందా? కాబట్టి అటువంటి వాళ్ళని అడ్వైజర్స్గా పెట్టుకోమాకండి. తానా అంటే తందానా అనేవాడు అడ్వైజర్ కాకూడదు. నువ్వు అన్నదానికి వ్యతిరేకంగా చెప్పగలిగిన వాడే అడ్వైజర్ అవుతాడు. కారణం ఏంటంటే మార్పు ఎప్పుడు వస్తుంది? నీకు చప్పట్లు కొడితే ఎప్పుడు మార్పు రాదు. నువ్వేది చేయాలో చెప్తే అప్పుడు మార్పు అనేటువంటిది వస్తుంది. కానీ మనం ఏం కోరుకుంటాం? ఇప్పుడు కూడా మనకు చప్పట్లు కొట్టేవాడు కావాలి, మనం తానా అంటే తందానా అనేవాడు కావాలి. సో ఇప్పుడు ఆబ్వియస్గా దావీదు యొక్క ఆలోచన కానీ, లేదంటే దావీదుకు ఉన్నటువంటి అడ్వైజర్స్, వాళ్ళు చిన్నోళ్ళేం కాదు, వాళ్ళు కూడా వారియర్సే. దావీదు దగ్గరికి వచ్చి ట్రైన్ అవుతున్నటువంటి వాళ్ళే, వాళ్ళు కూడా దేవుని ఎరిగినటువంటి వాళ్ళే. అయినప్పటికీ వాళ్ళు సలహా ఇస్తున్నారు. దావీదు ఆల్రెడీ సౌలుని తరుముతున్నాడు, ఆల్రెడీ ఫిలిస్తీన్ల నుండి మనం ఇప్పుడే తప్పించుకొని వచ్చాం, ఇప్పుడు అంత రిస్క్ తీసుకోవడం అవసరమా? వై షుడ్ వి ఎక్స్పోజ్ అవర్ సెల్వ్స్? కాబట్టి మన ఇక్కడ కొండల్లో ఈ గుహల్లో మనం ఉంటే క్షేమం కదా అని అనుకుంటా ఉన్నప్పుడు ఇప్పుడు దావీదు ఏం చేయాలి? హౌ టు మేక్ ఎ డెసిషన్. తాను ఏదైతే ప్రాక్టికల్గా చూస్తున్నాడో దాని ప్రకారం నిర్ణయం తీసుకోవాలా? తన అడ్వైజర్స్ ఏదైతే చెప్తున్నారో దాని ప్రకారం నిర్ణయం తీసుకోవాలా? ఇప్పుడు ఇటువంటి సినారియోలో హౌ టు కమ్ టు ఏ డెసిషన్? వీళ్ళందరూ అంటున్నారు, దావీదు ఇప్పుడిప్పుడే నువ్వు సెటిల్ అవుతున్నావు, ఇప్పుడిప్పుడే మనము కొంచెం బలం పుంజుకుంటున్నాం, ఇప్పుడిప్పుడే మనకు కొంచెం ప్రైవేట్ ఆర్మీ అనేటువంటిది మనకి డెవలప్ అవుతుంది, ఈ టైంలో మనం బలమైనటువంటి శత్రువులను మనం ఎదుర్కోలేం. కాబట్టి ఇప్పుడు సేఫ్టీ ఏంటంటే టు బీ ఇన్ ద హైడౌట్. ఎందుకు మనం రిస్క్ తీసుకోవాలి? ఈజ్ ఇట్ వర్త్ టేకింగ్ ఎ రిస్క్? మీరు గమనించండి, మనందరి జీవితాల్లో మనకి కోరికలైతే ఉంటాయి, కానీ కోరికలు తగినట్లు ఎవడు రిస్క్ తీసుకోడు. నేను అంటాను, నీ కోరిక గనక రిస్క్ తీసుకునేటువంటి వ్యవహారం లేకపోతే నీ కోరిక దానికి అర్థమే లేదు. నిజానికి ఎవడైతే తన డిజైర్ని ఫుల్ఫిల్ చేసుకుంటా అంటే ద వన్ హూ హ్యాస్ ద టెండెన్సీ టు టేక్ ద రిస్క్ ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ద డిజైర్. జాగ్రత్త గమనించండి, కోరికలుంటే సరిపోదు, ఆకాంక్షలుంటే సరిపోదు, ఆలోచనలుంటే సరిపోదు, వాటిని సఫలీకృతం చేసుకునేటువంటి రిస్క్ తీసుకోవాలి. సో ఇప్పుడు దావీదు ఆ క్రాస్ రోడ్స్లో ఉన్నాడు. నా వాట్ టు డూ? ఎట్లా చేయాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, నేను కోరికను నిర్వర్తించాలా, లేదంటే నేను రిస్క్ తీసుకోవాలా, లేదంటే రిస్క్ తీసుకోకుండా ఇట్లానే కొనసాగించాలా అనేటువంటి ఆ యొక్క కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు దావీదు ఎట్లాగా దేవుని చేత నడిపించబడ్డాడు అనేటువంటి విషయాన్ని ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో ప్రాథమికంగా మనం నేర్చుకోవాల్సిన ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే, ఇట్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ట్రస్టింగ్ గాడ్. నువ్వు ఏ సినారియోలో ఉన్నా, నువ్వు ఏ సిట్యువేషన్లో ఉన్నా కానీ మన జీవితంలో మనం ప్రధానంగా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అనేటువంటిది ఆలోచిస్తే ఇట్ స్టార్ట్స్ విత్ ట్రస్టింగ్ గాడ్. దేవుని నువ్వు ఏదైతే నమ్ముతావో, దేవుని మీద నువ్వు ఎంతైతే భరోసా ఉంచగలుగుతావో, ఆ దేవుని మీద నువ్వు ఎంతైతే ఆధారపడగలుగుతావో అది నీ జీవితం యొక్క గమనాన్ని డిసైడ్ చేస్తుంది. సో నీ జీవితం యొక్క డైరెక్షన్ కానీ, నీ జీవితం యొక్క డెస్టినీ కానీ దేని మీద ఆధారపడతా ఉంటుందంటే, టు ద ఎక్స్టెంట్ దట్ యు అండర్స్టాండ్ టు ట్రస్ట్ గాడ్. దేవుని నువ్వు ఎంతగా నువ్వు ట్రస్ట్ చేసేటువంటి పరిస్థితి నీ జీవితంలో ఉంటే అంతగా నీ జీవితం యొక్క గమనం ఆధారపడి ఉంటుంది. మీరు కనుక గమనిస్తే ఈ 2-3 అధ్యాయాల్లో కూడా ఒక రిపీటెడ్ ఫ్రేజ్ అనేటువంటి మనం చూస్తాం. అందుకే నేను ఈరోజు నా టైటిల్ కూడా అదే పెట్టాను. ఏంటా టైటిల్? ఇంటూ హిస్ హ్యాండ్స్. మనం ఒక రిపీటెడ్గా ఒక ఫ్రేజ్ చూస్తాం, దాదాపు ఒక 20 సార్లు కనపడుతుంది. నీ చేయి, లేదంటే అతని చేయి,
లేదంటే నా చేయి, ఇంటూ మై హ్యాండ్స్ కావచ్చు, ఇంటూ హిస్ హ్యాండ్స్ కావచ్చు, ఇంటూ హ్యాండ్స్ కావచ్చు. అంటే ఈ పదం అనేటువంటి రిపీటెడ్గా కనబడతా ఉంటది. ఎందుకు ఆ పదము అట్లా ఉపయోగించబడిందంటే 3 విషయాలు ఈ పదము వాటాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు మన గమనాన్ని తీసుకొస్తా ఉన్నాడు. అఫ్ కోర్స్ శామ్యుయేల్ ఈ భాగానికి ఆధార్ కావచ్చు, కానీ శామ్యుయేల్ని నడిపిస్తున్నటువంటి ఆధార్ ఎవరు? పరిశుద్ధాత్ముడు. సో దేవుని వాక్యము వాళ్ళు రాసేటప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర చాలా కీలకమైంది. సో పరిశుద్ధాత్ముడు ఈ పదాన్ని ఆయన ఇన్నిసార్లు ఆయన వ్యక్తీకరిస్తా ఉన్నప్పుడు వాట్ ఈస్ దట్ హీ వాంట్స్ టు కమ్యూనికేట్? మొట్టమొదటిది 600 100 అంతిమ విజయం ఎవరిదవుతుంది? దావీదవుద్దా, శత్రువులదవుతుందా? శత్రువులు ఎంతకైనా ప్రయత్నం చేసుకునేయండి అమ్మా. మన జీవితాల్లో మనం గమనించాలి, మనకి ఎంతమంది శత్రువులు ఉన్నారు? నేను చాలాసార్లు చెప్తాను. ఎంతమంది శత్రువులు ఉన్నారు? 3 ఉన్నారు. ఎవరాళ్ళు? సాతాను, శరీరము, లోకము. రైట్? సాతాను, లోకము, శరీరం. సో వీళ్ళు 3 కూడా మన మీద శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళే. వీళ్ళు జీవితాంతం ఉంటారా, కొంత టైమే ఉంటారా? సో జీవితాంతము నిన్ను వెంటాడే శత్రువులు వీళ్ళు 3. కానీ ఒక రక్షించబడినటువంటి వ్యక్తి విషయంలో అంతిమ విజయం ఎవరిది? శత్రువుదా, మంద? ఎవరు మాట్లాడరేంటమ్మా? దేవుని ద్వారా మనది. బాగా జాగ్రత్తగా పదాలు వాడుతున్నాడు సత్యనారాయణ, చాలా థియలాజికల్గా మాట్లాడుతున్నాడు. మంచిదే. రైట్? దేవుని ద్వారా అంతిమ విజయం ఎవరిదమ్మా? See, the ultimate victory belongs to Satan or us. అవునా? అంతిమ విజయం ఎవరిది? కానీ మనమేమనుకుంటాం, శత్రువు చాలా బలంగా ఉన్నాడండి, ఇక నా పని అయిపోయిందండి. లోకము చాలా బలంగా లాగుతుంది పాస్టర్ గారు, కానీ నా పని అయిపోయింది. నా శరీరము నాతో సహకరించేది పాస్టర్ గారు, కాబట్టి నా పని అయిపోయింది అనుకోమాకండి అమ్మా. ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు కమ్యూనికేట్ చేసిన విషయం ఏంటో తెలుసా? నీ మీద ఎంత శత్రువులు లేచినప్పటికీ కూడా అల్టిమేట్ విక్టరీ ఎవరికి వస్తుంది? చూడండి, దావీదును ఆపడానికి చాలా మంది శత్రువులు ప్రయత్నం చేశారు. సౌలు ప్రయత్నం చేశాడు, ఫిలిస్తీన్లు ప్రయత్నం చేశాడు. అల్టిమేట్గా దావీదు రాజు కాకుండా ఎవడైనా ఆపగలిగాడా? దేవుని ప్రణాళిక నెరవేర్చబడకుండా ఎవడైనా ఆపగలిగాడా? సో అల్టిమేట్ విక్టరీ ఎవరు చెప్పండి? దేవునిదే. ఆ దేవుడు ఆ విక్టరీని ఎవరికి ఇస్తున్నాడు? మనకిస్తున్నాడు. శత్రువు ఏం చేస్తాడు? మనల్ని భయపెడతాడు. ఏమని భయపెడతాడు? నీకేడ విక్టరీ వస్తుంది, నీ ఫేస్ ఎప్పుడైనా అర్థం చూసుకున్నావు అంటాడు. నా మాట మీకు అర్థమవుతుందా? వాడు మనల్ని డిస్కరేజ్ చేస్తాడు, వాడు మనల్ని డిసప్పాయింట్ చేస్తాడు. కానీ ఒక విశ్వాసిగా మన జీవితాల్లో గమనించాల్సిన ఏంటంటే, ఆల్వేస్ అల్టిమేట్ విక్టరీ బిలాంగ్స్ టు గాడ్ అండ్ వీ గెట్ టు ఎంజాయ్ ద విక్టరీ త్రూ గాడ్. దేవుడు అల్టిమేట్ విక్టరీ ఆయన తీసుకొస్తాడు. దేవుని బిడ్డలుగా ఆ యొక్క విజయాన్ని మనము ఆస్వాదించడానికి అవకాశం ఉంది. రెండో విషయం కనుక గమనిస్తే, ఎన్నటెన్నటికీ ఎప్పటెప్పటికీ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను శత్రువు చేతికి అప్పగించడం. శత్రువు నేను భయపెట్టొచ్చు, శత్రువు టెంపరీగా నీ మీద విజయం సాధించినట్లుగా నీకు అనిపించవచ్చు. కానీ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, ఆల్వేస్ గాడ్ డస్ నాట్ గివ్ యూ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ది ఎనిమీ. జాగ్రత్తగా గమనించండి. దావీదు చుట్టూతో మీరు గమనిస్తే అమ్మా, దావీదు లైఫ్ టైంలో ఆయనకి మిత్రులు ఎక్కువ మంది ఉన్నారా, శత్రువులు ఎక్కువ మంది ఉన్నారా? నేను అనుకుంటాను విశ్వాసి ఈరోజు ప్రాబ్లం ఏంటంటే, విశ్వాసులు ఫ్రెండ్షిప్ కోసం తాపత్రయపడుతున్నారు. హలో, విశ్వాసులకి ఎక్కువ మంది ఉండేది ఫ్రెండ్స్ కాదమ్మా. విశ్వాసులకి ఎక్కువ మంది ఎవరు ఉంటారు? ఎనిమీస్ ఉంటారు. కంగారు పడతారు ఎందుకు? ఇప్పుడు దావీదు చుట్టూతో ఎవరున్నారు? ప్రతి ఒక్కళ్ళు. ఆ మాటకొస్తే సౌలు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు దావీదుని తన హస్తాల్లో కబళించి వేసేయాలని. అవునా కదా? సో సౌలు బలంగా ప్రయత్నం చేస్తున్నాడు. దేని కొరకు? దావీదుని హస్తగతం చేసుకోవాలని. చెప్పండి, దావీదు జీవితం అంతట్లో కూడా ఎక్కడైనా దేవుడు దావీదుని సౌలు చేతికి అప్పగించాడా?
ఏమ్మా దాని అర్థం ఏంటి? నీ శత్రువు నీ మీదకి రావచ్చు, నీ శత్రువు నిన్ను భయపెట్టవచ్చు, కానీ శత్రువు ఎప్పుడు కూడా నిన్ను కబళించలేడు. డోంట్ బి ఫియర్ఫుల్ ఆఫ్ ది ఎనిమీ. ఫైనల్గా మనకు అర్థమయ్యే విషయం తెలుసా? నిన్ను భయపెట్టే శత్రువుని దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. అది క్రైస్తవ జీవితంలో ఉంటే మజా. మజా ఏంటో తెలుసా? ఏ శత్రువు అయితే మనల్ని భయపెడుతున్నాడో వాడిని అణగొట్టడం అనేటువంటిది మజా. మనందరి జీవితాల్లో సాతానుగాడు మనల్ని ఎట్లాగైతే భయపెడుతున్నాడో వాడిని అణగొట్టం అనేటువంటిది దేవుడు ఆయన చేయొచ్చు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ పని ఎవరికి ఇచ్చాడు? పౌలు గారు ఏమన్నాడమ్మా? సమాధానకర్తయగు దేవుడు నిశ్చయముగా ఆయన పాదముల కింద అన్నాడా, లేకపోతే నీ పాదముల కింద అణగదొక్కిచ్చిన అన్నాడా? సాతానుగాడిని ఎవడ అణగదొక్కాలి? మనమా దేవుడా? మనమేమంటావు? ప్రభా నా భయం ఎత్త, నువ్వు రావా? ఒరే సాతానుగాడు దేవుడు పెట్టిందే ఆయన నీ కాళ్ళ కింద వేసుకొని తొక్కడానికి. కారణం ఏంటంటే అల్టిమేట్ గా నిన్ను భయపెట్టే శత్రువుని నువ్వు జయించడం అనేటువంటిది దట్ ఈస్ ద జాయ్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో సంతోషం ఏంటో తెలుసా? శత్రువుని చూసి భయపడటం కాదు. ఏ శత్రువు అయితే నిన్ను భయపెడుతున్నాడో వాడిని కాళ్ళ కిందేసి తొక్కటం దేవుడు నీకు ఇచ్చేటువంటి సంతోషం. అందుకనే ఈ భాగాల్లో దేవుడు ఆ ప్రారంభ దినాల్లో దావీదు యొక్క జీవితంలో జరిగేటువంటి ప్రతి పరిస్థితి కూడా ఈస్ ట్రైనింగ్ డేవిడ్ ఇన్ ఆర్డర్ టు ట్రస్ట్ గాడ్. అంటే ఈ పరిస్థితులన్నీ దేవుడు రప్పించడం ద్వారా, శత్రువులను దేవుడు దావీదు చుట్టూతా పెట్టడం ద్వారా, దావీదు అనుకూలంగా లేనటువంటి పరిస్థితుల్లో దేవుడు దావీదును పెట్టడం ద్వారా దేవుడు దావీదుకు నేర్పించేటువంటి బలమైన అంశం ఏంటంటే లెర్న్ టు ట్రస్ట్ గాడ్ ఫర్ యువర్ ఎవ్రీ సిచ్యువేషన్ ఆఫ్ లైఫ్. అమ్మా, మన జీవితాల్లో మనకేం జరుగుతుందో మనకు అర్థం కాకపోవచ్చు, కానీ మనం అర్థం చేసుకోవాల్సింది, మనం అలవాటు చేసుకోవాల్సింది, మనకు అర్థమైనా అర్థం కాకపోయినా దేవుణ్ణి ట్రస్ట్ చేయగలుగుతాం. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ ట్రైనింగ్. అందుకే దేవుడు ఇక్కడ దావీదుని ఆయన ట్రైన్ చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటేనమ్మా, అదుల్లాము గుహలు అనేటువంటిది నిజంగానే గుహ. గుహ అంటే ఈ రోజులైతే మనకి రూములు ఉన్నాయి, మరి అరణ్యంలో రూమ్స్ ఎక్కడ ఉంటాయి? అరణ్యంలో రూమ్స్ ఏమున్నాయి? గుహలే రూమ్స్. సో ఇప్పుడు దావీదు తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ పెట్టాడు? అదుల్లాము గుహలో పెట్టాడు. ఒక రకంగా చెప్పాలంటే అమ్మా, దేవుడు దావీదుకి అరణ్యంలో అద్భుతమైన ప్రేయర్ క్లాసెట్ ఇచ్చాడు. మా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, మా నాయన ఎప్పుడో 83లో ఇల్లు కడుతున్నప్పుడు ఆయన ఇంజనీర్ని పిలిచినప్పుడు చెప్పాడు, ఏమండి మా ఇంట్లో మీరు ఎట్లా ప్లాన్ చేస్తారో తెలియదు, కానీ మాకు ప్రేయర్ రూము ఉండాలి. ఏముండాలి? మిగతా రూమ్స్ తగ్గినా పర్వాలేదు, కానీ ఏముండాలి? ప్రేయర్ రూము ఉండాలి. సో మా చిన్నప్పటి నుండి కూడా మాకు ఒక డిసిప్లిన్ ఏంటంటే లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకోవడం. చాలా సందర్భాలు వెళ్ళి లోపల గడిపెట్టుకుని నిద్రపోయేవాడిని. కానీ భయం, మా నాయన రే గంట సేపు వెళ్ళా లోపలికి అంటాడు. సో ఇప్పుడు ఏం చేయాలి? లోపలికి వెళ్ళి గంట సేపు మనం అక్కడ ప్రార్థన చేస్తాం. ఆ వయసులో ఏమంటారు 6వ క్లాసు 7వ క్లాసులో. సో అప్పుడు ఏం చేసేవాళ్ళం? గడబెట్టేసుకొని. కానీ ఒక డిసిప్లిన్ మటుకు అలవాటైంది. ఏంటా డిసిప్లిన్? ప్రతిరోజు కూడా ఆ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయటం అనేది మేబీ చిన్నప్పుడు అది కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ రాను రాను పెద్ద అయిన తర్వాత, రక్షించబడిన తర్వాత ఆ ప్రేయర్ రూమ్ అనేటువంటి ఆ డిసిప్లిన్ మా స్పిరిచువల్ లైఫ్స్లో చాలా అలవాటు ఏమంటారు, చాలా ఉపయోగపడటం అనేటువంటిది మనం చూసాం. సో ఇప్పుడు దావీదు యొక్క జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు? హీస్ ప్రిపేరింగ్ ఏ ప్రేయర్ క్లాసెట్. అరణ్యంలో ఫుడ్ లేకపోయినా పర్వాలేదు, అరణ్యం చుట్టూతా శత్రువులు ఉన్నా పర్వాలేదు, కానీ అరణ్యంలో దేవుడు దావీదుకి అద్భుతంగా ఇచ్చినటువంటి ఒక గొప్ప వనరు ఏంటో తెలుసా? ద ప్రేయర్ క్లాసెట్. అదులాం గుహలోకి వెళ్తున్నాడు. ప్రభా నన్ను ఏం చేయమంటావు? నేను చెప్పింది చేయి. మళ్ళీ బయటకు వచ్చాడు, వీళ్ళతో మాట్లాడాడు. మళ్ళీ ఇప్పుడు దావీదు కన్ఫ్యూజన్ వచ్చింది. ఏంటి ప్రభా నువ్వేమో వెళ్ళమంటున్నావు, వీళ్ళేమో ఎట్లా అంటున్నారు? మళ్ళీ లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడు?
ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఒక రకంగా ఈ అరణ్యంలో దేవుని ట్రస్ట్ చేసే రకంగా ఆయనను ట్రైన్ చేయటానికి దేవుడు బలంగా వాడుకున్నటువంటి సాధనం ఏంటో తెలుసా? ద ప్రేయర్ క్లాసెట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద కేవ్. నేను అంటానమ్మా, మన జీవితాల్లో వచ్చేటువంటి ప్రతి క్రైసిస్ సిచ్యువేషన్ కూడా ఇట్ ఈస్ గివెన్ టు డ్రాస్ టు అవర్ నీస్. మన మోకాళ్ళకి మనల్ని డ్రా చేయటానికి దేవుడు వాడుకుంటాడు. కాబట్టి నీ జీవితంలో వచ్చేటువంటి బ్రోకెన్నెస్ని వేస్ట్ చేయమాక, నీ జీవితంలో వచ్చినటువంటి ఉపద్రవాన్ని వేస్ట్ చేయమాక. దావీదు తనకున్నటువంటి క్రైసిస్ను బట్టి కంప్లైంట్ చేయొచ్చు. ప్రియులారా గమనించండి, ఉదయకాల సమయంలో మన జీవితాల్లో క్రైసిస్ వచ్చినప్పుడు మనం ప్రేయర్ క్లాసెట్లోకి వెళ్లకుండా మనం చేసే పని ఏంటో తెలుసా? రోజంతా కంప్లైంట్ చేస్తూ ఉంటాం. మాకు తెలంగాణలో ఒక మాట ఉండేది, ఉరులుతూ ఉంటాం. రోజంతా ఏం చేస్తూ ఉంటాం? అరే ఒరలటం ఆపరే నాయన, ఏం చేస్తావు? ఒరలమాక, ఒరిలే టైం కాదు ఇది. ఇట్స్ ఎ టైమ్ వేర్ యూ నీడ్ టు యూజ్ యువర్ బ్రోకెన్నెస్ టు మేక్ యూజ్ ఆఫ్ ఎ ప్రేయర్ క్లాసెట్, వేర్ బై దేవుడు నువ్వు డేంజర్ వచ్చిందని సంగతి ఆయన తెలుసు, క్రైసిస్ వచ్చిందని సంగతి ఆయన తెలుసు, పోరాటము నీ ముందున్న సంగతి ఆయన తెలుసు. కానీ ఆ పోరాటాన్ని ముందెందుకు వచ్చాడంటే నువ్వు సణుక్కోటానికి కాదు, నువ్వు గొనుక్కోటానికి కాదు, నువ్వు తిట్టుకోటానికి కాదు. నీ ప్రేయర్ క్లాసెట్లోకి వెళ్ళు, దేవుని నువ్వు ట్రస్ట్ చేయి, దేవుని పాదాలు పట్టుకో. ఆయన నీ విషయంలో ఏం చేయాలని కోరుకుంటున్నాడో దాని కొరకు నిన్ను నువ్వు సిద్ధపరచుకో. దట్ ఈస్ వాట్ ఆల్వేస్ యూ నీడ్ టు డూ. అంటే ఒక రకంగా మన జీవితాల్లో దేవుడు క్రైసిస్ సిచ్యువేషన్ అటువంటిది ఇచ్చేది మనం కంప్లైంట్ చేయటానికి కాదు, బట్ ఇన్ ఆర్డర్ టు రైజ్ టు ద అకేషన్. దేవుడు మనల్ని డ్యూటీలో పెడుతున్నాడు. క్రైసిస్ సిచ్యువేషన్ ఏం చెప్పండి అమ్మా? మూలన కూర్చొని సణుక్కోటానికి కాదు, మూలన కూర్చొని గొడుక్కోటానికి కాదు. యూ హ్యావ్ టు రైజ్ టు ద అకేషన్. దాని కొరకు నేను నువ్వు సంసిద్ధపరచుకొని నువ్వు పోరాడి దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రేయర్ క్లాసెట్లోకి వెళ్ళి ఆయన సహాయముతో ఆయనను నువ్వు ట్రస్ట్ చేసి నీ జీవితంలో వచ్చేటువంటి ప్రతి ఉపద్రవాన్ని అధిగమించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దట్స్ వాట్ గాడ్ వాంట్స్ టు డూ. అందుకే దేవుడు దావీదుకి అదే నేర్పిస్తా ఉన్నాడు. ఈ ప్రాసెస్ అంతట్లో దేవుడు దావీదుకి ఒక అద్భుతమైన పాఠం నేర్పించాడు. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించండి, యెహోవా యొద్ద విచారణ చేయగా. సో ఇప్పుడు దావీదు అద్భుతంగా ప్రేయర్ క్లాసెట్ను వాడుకున్నాడు. ఏంటా ప్రేయర్ క్లాసెట్? అదుల్లాము గుహల్లో. అదుల్లాము గుహల్లో దావీదు చేసిన పని ఏంటి? తనకున్నటువంటి క్రైసిస్ని ఎదుర్కోవటానికి, లేదంటే తన ముందు ఏదైతే డెసిషన్ ఉందో ఆ డెసిషన్ తీసుకోవటానికి ఆయన వాడుకున్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే హీ టుక్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్. అమ్మ, మన క్రైసిస్ సిచ్యువేషన్లో మనకు కావాల్సింది ఫ్రెండ్స్ కౌన్సిల్ కాదు, మీ కొలీగ్స్ కౌన్సిల్ కాదు, లేదంటే మీ అత్తమామలు మీ అమ్మ నాన్నల కౌన్సిలింగ్ కాదు. యు నీడ్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్. దేవుని ఆలోచన మనకు కావాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ముందు ఫోన్ అందుకుంటాం. ఫోన్ అందుకొని ఎవరు చేస్తాం? ఎవరైతే మన సలహా ఇవ్వగలరో వాళ్ళకి చేస్తాం. పక్కన పడేయండి అమ్మా. ఫోన్ తీయకంటే ముందు ఎక్కడ పరిగెడతారు? గుహలో పరిగెత్తండి, మీ ప్రేయర్ క్లాసెట్లో పరిగెత్తండి. సో కౌన్సిలింగ్ ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకోవాలి? దేవుని దగ్గర తీసుకోవాలి. విచారణ ఎవరి దగ్గర చేయాలి? దేవుని దగ్గర విచారణ చేయాలి. ఆ మాటకు వస్తే అదుల్లాము గుహల్లో దావీదుకు ఉన్నటువంటి అనుభవంలో ఉండి ఆయన పలు కీర్తనలు రాశాడు, చాలా కీర్తనలు రాశాడు. ఆ మాటకు వస్తే దావీదు రాసినటువంటి మెజారిటీ ఆఫ్ ద కీర్తనలన్నీ కూడా ఆయన అరణ్యంలో రాసినవి, ఆయన సింహాసనం మీద రాసినవి కాదు. ఆయన సింహాసనం మీద రాసిన కీర్తనలు చాలా తక్కువ. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఆత్మీయ అనుభవాలు ఎప్పుడు కూడా అరణ్యంలో ఉంటాయమ్మా, సింహాసనం మీద రావు. అందుకే దేవుడు లేటుగా సింహాసనం ఎత్తాడు. మనకేమో ఫ్రస్ట్రేషన్, ఇంకా సింహాసనం రాలేదని. కానీ సింహాసనం వస్తే ముందు ఏమవుతుంది?
ప్రేయర్ క్లాస్ ఎట్టిపోద్ది. అందుకే దేవుడు సింహాసనాన్ని ఏం చేస్తాడు? డిలే చేస్తాడు. అందుకే దావీదు జీవితంలో అద్భుతమైన కీర్తనలు ఎప్పుడు వచ్చినాయి? సింహాసనం మీద రాలా. ఆ మడక సింహాసనం మీదకి వచ్చిందా? ప్రభా నేను పాపం చేశాను ప్రభా. 51వ కీర్తన ఎక్కడ రాశాడు? సింహాసనం మీద. అది అట్లా ఉంటుంది లైఫ్. సింహాసనం మీద ఏమవుతుంది? ఏమా సింహాసనం ఏమవుతుంది? వస్తుంది పాపం వస్తుంది. సరే ఏనో నా పట్టామేంటి కదా. దావీదు ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు. కీర్తన 31వ కీర్తనలో, ఇది కూడా అద్లోంగలో రాసిన కీర్తన. ఏమంటాడు అక్కడ? నా కాలగతులు నీ వశములో ఉన్నవి. లార్డ్ మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్. నా కాలగతులు ఏమా మనం ఉంటాం కదా, టైం బాగాలేదు పాస్టర్ గారు, ప్రతిదానికి టైం కదా, టైం బాగుంది పాస్టర్ గారు, లేదంటే టైం బాగాలేదు పాస్టర్ గారు. హలో, టైం ఎందుకు బాగాలేదు? పోనీ టైం ఎందుకు బాగుంది? టైం ఎవరి చేతిలో ఉంది? అది మనం మర్చిపోతున్నాం. సో ఇప్పుడు నీ టైం బాగుండాలన్నా మాట్లాడరేంటమ్మా? ఎవరికి సాధ్యమవుతుంది? నీ టైం బాగా లేకపోయినా అది ఎవరి వల్ల జరుగుద్ది? సో ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? ఏంటి ప్రభా నన్ను ఎటువంటి పరిస్థితిలో ఉంచావు? నా టైం ఏం బాగాలేదు ప్రభా అన్నాడా? ఏమన్నాడు? ప్రభా నా టైం నీ చేతిలో ఉంది, నువ్వేం చేస్తావు చెయ్యి. చూసారా? ట్రస్టింగ్ గాడ్ అంటే అది. లార్డ్ మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్. నా కాలగతులు నీ చేతిలో ఉన్నాయి. మీరు టైం బాగుంది, టైం బాగాలేదని మనం ఏం చేస్తామంటే టైం మీద మనం ఆ యొక్క కారణాన్ని మోపడానికి ప్రయత్నం చేస్తాం, విచ్ ఈస్ ఎ వెరీ రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ టైం. నీ కాలగతులు ఎవరి చేతిలో ఉన్నాయి? ఏ టైంకి నీ జీవితంలో ఏది జరగాలో అది ఎవరి కంట్రోల్లో ఉంది? బికాస్ యువర్ టైమ్స్ ఆర్ కంట్రోల్డ్ బై గాడ్. యూ కెనాట్ కంట్రోల్ యువర్ టైం. మన కాలగతులు మనము నిర్ణయించుకోలేము. అందుకనే దావీదు ఆయన తనకున్నటువంటి బ్రోకెన్నెస్ని ఎట్లాగా దావీదు వాడుకుంటున్నాడంటే, ప్రభా నా చుట్టూ ఇంతమంది పొంచున్నారు, నన్ను నాశనం చేయాలని ఇంతమంది కోరుకుంటున్నారు, వీళ్ళు అతని కొరకు ఎదురు చూస్తున్నారు నన్ను అటాక్ చేయటానికి. అయితే నాకు ఒక విషయం నాకు తెలుసు. ఏంటో తెలుసా? నా జీవితం నీ చేతిలో ఉంది, నా కాలగతులు నీ చేతిలో ఉన్నాయి. నువ్వు కంట్రోల్లో ఉన్నావు గనక ఇంతమంది నన్ను భయపెట్టినా, ఇంతమంది నన్ను చుట్టినా నన్ను ఎవడు కూడా ఏమీ చేయలేడు. కారణం ఏంటో తెలుసా? మై టైమ్స్ ఆర్ ఇన్ నాట్ మై హ్యాండ్స్ బట్ మై టైమ్స్ ఆర్ ఇన్ హూజ్ హ్యాండ్స్? దేవుని చేతిలో ఉన్నాయి. మర్చిపోమాకండి మన జీవితాల్లో. అందుకే నేను అంటాను, మీరు జాగ్రత్తగా గమనించండి, మన జీవితాల్లో దేవుని చేతిలో శత్రువు చేతిలో ఒకేసారి ఉండం. అయితే నువ్వు దేవుని చేతిలో ఉంటావు, లేదంటే శత్రువు చేతిలో ఉంటావు. దేవుని చేతిలో ఉంటే నువ్వు శత్రువు చేతిలోకి వెళ్ళావు, శత్రువు చేతిలో ఉన్నావంటే దేవుని చేతిలో లేవని అర్థం. త్వరగా దేవుని చేతిలోకి వస్తే మంచిది. బికాస్ అట్ ద సేమ్ టైమ్ యూ కెనాట్ బి బోత్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ యాజ్ వెల్ యాజ్ ద హ్యాండ్స్ ఆఫ్ ది ఎనిమీ. ఏ జీవితంలో అయితే విశ్వాసం అనేటువంటిది ఎమర్జ్ అవుతుందో ఆ జీవితంలో ఫియర్ అనేటువంటి డిపార్ట్ అవుతుంది. అమ్మా, ఫెయిత్ ఫియర్ ఒకే చోట ఉండవు. అయితే నీ జీవితంలో ఫెయిత్ ఉంటుంది, లేదంటే నీ జీవితంలో ఫియర్ ఉంటుంది. అయితే నీ జీవితంలో దేవుని మీద ప్రగాఢమైనటువంటి నమ్మకం నీకు ఉంటుంది, లేదంటే నీ జీవితంలో అచంచలమైన భయం ఉంటుంది. విశ్వాసము భయము ఒకే దగ్గర ఉండవు. నీ జీవితంలో భయం ఉంటుందంటే దాని అర్థం ఏంటంటే నీ జీవితంలో విశ్వాసం లేదని అర్థం. నీ జీవితంలో విశ్వాసం ఉంటే దానికి తార్కాణం ఏంటంటే నీ జీవితంలో భయం ఉండదు. బికాస్ ఫియర్ అండ్ ఫెయిత్ కెనాట్ ఎగ్జిస్ట్ టుగెదర్. ఫియర్ ఉన్న చోట ఫెయిత్ ఉండదు, ఫెయిత్ ఉన్న చోట ఫియర్ ఉండదు. నీ జీవితంలో ఫియర్ ఉందంటే మేబీ బికాస్ యువర్ గ్రిప్డ్ ఆఫ్ ఫియర్ అంటే యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ అని అర్థం. నీ జీవితంలో ఫెయిత్ ఉన్నప్పుడు నిన్ను భయపెట్టే అంశాలు ఉండటానికి వీల్లేదు. బికాస్ ఫియర్ అండ్ ఫెయిత్ కెనాట్ కో ఎగ్జిస్ట్.
అందుకనే దావీదు యొక్క జీవితంలో దేవుడు దావీదుకు నేర్పించిన బలమైన అంశం ఏంటో తెలుసా? నా జీవితంలో వచ్చిన ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి నువ్వేం చేయమంటావు ప్రభా అన్నాడు. తనకు తోచింది చేయటానికి ప్రయత్నం చేయలే. అమ్మా, మన జీవితాల్లో క్రైసిస్ వచ్చినప్పుడు మేజర్ ఫెయిల్యూర్ ఏంటో తెలుసా? క్రైసిస్ రాగానే మనం ఇన్స్టంటేనియస్గా రియాక్ట్ అవుతాం. క్రైసిస్ రాగానే టకటకన మనకు తోచింది చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ క్రైసిస్ వచ్చినప్పుడు నిదానంగా ప్రేయర్ క్లాసెట్లోకి వెళ్ళి, ప్రభా నువ్వు నన్ను ఏం చేయమంటావు అని ఆయన దగ్గర విచారణ చేయకుండానే మనం చక్క అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతాం. అందుకనే మన జీవితాల్లో బొక్కబోర్ల పడతాం. యు నీడ్ టు అండర్స్టాండ్. కాబట్టి దావీదు జీవితంలో దేవుడు నేర్పిస్తున్నాడు, లెర్న్ టు వెయిట్ అపాన్ గాడ్, లెర్న్ టు ట్రస్ట్ గాడ్. దేవుని మీద నీ దృష్టి ఉంచు. నీకున్నటువంటి క్రైసిస్ని నీ చేతుల్లో తీసుకోమక. అది నువ్వు చేయలేంది, అది నువ్వు ఎదుర్కోలేంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవుని సహాయం తీసుకొని ఆయన సహాయంతో దాన్ని ఎదుర్కోవటం అనేటువంటి నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాలి. ఈ ప్రాసెస్లో దేవుడు నేర్పించేటువంటి ఇంకొక పాఠం ఏంటో తెలుసమ్మా? మన జీవితాల్లో మనకి చాలామంది మనల్ని గురి తప్పించే వాళ్ళు కూడా ఉంటారు. రైట్? వీళ్ళు ఎవరంటే అన్యులు కాదు. ఏమా, చాలాసార్లు మనం మిస్లీడ్ చేసేది అన్యులు కాదు, మన చర్చ్ మెంబర్సే. కుర్చీ మీ పక్కన కూర్చున్న వాళ్ళే. కారణం ఏంటంటే మీరు ముందు ఫోన్ చేసేది వాళ్ళకే కదా. మీకు ప్రాబ్లం రాగానే ముందు ఎవరు ఫోన్ చేస్తారు? చర్చిలో మీ కుర్చీ పక్కన కూర్చున్న వాళ్ళే. అర్థమైందా? చర్చిలో మీరు పక్క పక్కన కూర్చున్నారు, అర్థం ఏంటి? ఎందుకు కుర్చీలు మారరు? ఎందుకు ఎన్ని సంవత్సరాలైనా ప్లేస్ అట్లా ఉంటున్నాయి? మాట్లాడరేంటమ్మా? మీ పక్కన వాళ్ళతో మీకున్న స్ట్రాంగ్ దోస్తి. ఒకవేళ మీ పక్కన వాళ్ళు లేరనుకో, ఆ గోడలు ఆ కాలమ్స్తో మీకున్నటువంటి స్ట్రాంగ్ దోస్తి. బట్ ఎనీహౌ, క్రైసిస్ సిచ్యువేషన్లో ముందు ఏం చేస్తాం చెప్పండి? ముందు ఎవరిని రీచ్ అవుతాం మనం కదా? ఫ్రెండ్స్. ముఖ్యంగా బిలీవర్స్గా కూడా మనం చేసే పని ఏంటంటే ఎవరి దగ్గర సలహా తీసుకోవడం ప్రయత్నం చేస్తాం? జాగ్రత్త. ఈవెన్ బిలీవర్స్ కూడా నీ జీవితాన్ని సరిగ్గా గైడ్ చేయలేరు. ఎందుకంటే దావీదు దగ్గర ఆయనతో కూడున్నటువంటి వాళ్ళందరూ కూడా విశ్వాసులేనమ్మా. వీళ్ళందరూ కూడా దావీదులాగా దేవుని ట్రస్ట్ చేసినటువంటి వాళ్ళే, దావీదుతో పాటు పోరాడినటువంటి వాళ్ళే, దావీదుతో పాటు యుద్ధాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు, అద్భుతమైనటువంటి వారియర్స్ వీళ్ళు. సో యుద్ధం తెలియనోడు యుద్ధం గురించి సలహా ఇవ్వట్ల. యుద్ధంలో ఆరితేరినటువంటి వాడు దావీదు అంటున్నాడు, అన్న ఒక్క క్షణం మనం ఆలోచిస్తే మంచిది, ఇప్పుడు యుద్ధం చేయటం అంత మంచిది కాదేమో అనే సలహా తెలియనోడు ఇవ్వట్ల. ఎవరిస్తున్నారు? తెలిసినోడు ఇస్తున్నాడు. అయినప్పటికీ దేవుడు నీకు సమాధానం ఇవ్వకుండా అడుగేయి మాక. అమ్మా, అల్టిమేట్ అడ్వైస్ నీకు దేవుని దగ్గర నుండే వస్తుంది. విశ్వాసులైనా పాస్టర్ గారైనా కొంతవరకే నిన్ను గైడ్ చేయగలుగుతారు. అంతేగాని వాళ్ళ మాటలు బట్టి మీరు దూసుకుని వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. అల్టిమేట్గా మీ జీవితాల్లో మిమ్మల్ని గైడ్ చేసేవాడు ఎవరు? దేవుడే. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? ఫిలిస్తీన్ల సైన్యములకు ఎదురుగా కేయిలాకు మేము వచ్చిన ఎళ్ళ మరింత భయము కలుగును కదా. సో ఆబ్వియస్గా డిస్ట్రాక్టర్స్ ఏం చేస్తూ ఉంటారమ్మా? డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. నిజానికి డిస్ట్రాక్టర్స్ అనేటువంటి వాళ్ళు మనల్ని దేని నుండి డిస్ట్రాక్ట్ చేస్తారంటే దేవుని చిత్తం మనం చేయకుండా మనకు అడ్డుపడతారు. వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు ఇర్రేషనల్లా, రీజనబుల్ కాదా? చెప్పండి. వీళ్ళు ఇచ్చిన సలహాలు రేషనల్లే. అంటే తెలివి ఉన్న ప్రతి ఒక్కడు ఇచ్చే సలహా ఏంటంటే యుద్ధం చేయమాకరా. మనం ఏమంటాం? పోయి కొరివితో తల గోక్కోమాక. ఇదేంటి సామెత కదా? అంటే పోయి సమస్యలో పడమాక. ఎవరైనా ఏం చెప్తారు సలహా? సమస్యకు దూరంగా ఉండమంటారా? సమస్యలో పడమంటారా?
సమస్యకి దూరంగానే ఉండమంటారు. సో ఆ సలహా అనేటువంటిది రేషనల్లా ఇర్రేషనల్లా? రైట్. అప్పుడున్న సందర్భంలో అది రీజనబుల్లా ఇర్రీజనబుల్లా? రీజనబుల్. అయినప్పటికీ అమ్మా జాగ్రత్తగా వినండి, మీకు ఎవరు సూచన చేసినా, మీకు ఎవరు సలహా ఇచ్చినా, అది రేషనల్ అయినా, అది రీజనబుల్ అయినా, అది బిబ్లికల్ కాకపోవచ్చు. ఇప్పుడు మనకి ఎటువంటి సలహా కావాలి చెప్పండి? రేషనల్ అడ్వైస్ కావాలా, రీజనబుల్ అడ్వైస్ కావాలా, బిబ్లికల్ అడ్వైస్ కావాలా? జాగ్రత్త. మన జీవితాల్లో మనము అమ్మా ఆలవేళ సూచన ప్రకారం టకటకన అడుగులు వేయమాకండి. బీ కేర్ఫుల్. అవి రేషనల్ కావచ్చు, అవి రీజనబుల్ కావచ్చు, అవి బిబ్లికల్ కాదు. అది బిబ్లికల్ కానంత మటుకు నీ జీవితానికి అది చేటు చేసేదే కానీ అది నీ జీవితానికి ఉపయోగపడేది కాదు. నీ జీవితంలో ఉపయోగపడేటువంటి సలహా ఏదైనా ఉందంటే ఇట్ ఈస్ ఓన్లీ ఏ బిబ్లికల్ అడ్వైస్ అండ్ దట్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ గాడ్. దేవుడు నీ క్వైట్ టైంలో మాట్లాడతాడు, దేవుడు నీ పర్సనల్ టైంలో మాట్లాడతాడు, నువ్వు చదివేటువంటి పోర్షన్లో దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఏదైతే వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడో అది అల్టిమేట్ అడ్వైస్ గానమ్మా. వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని మీరు టకటకన దాన్ని బేస్ చేసుకొని నిర్ణయాలు తీసుకోమాకండి. దావీదు చేసిన పని ఏంటో తెలుసా? దావీదు తన ఇన్స్టింక్ట్స్ని ఫాలో అవ్వలేదు, దావీదు తన ఫ్రెండ్స్ యొక్క సూచనల్ని పాటించలేదు. అల్టిమేట్గా దేవుని సలహా తీసుకున్నాడు. మళ్ళా రెండోసారి వచ్చాడు, ప్రభా నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఏం చేయమంటావు? ప్రభు అన్నాడు, వెళ్ళు, ఏం పర్వాలేదు. దావీదు ఏం చేశాడు? వెళ్ళాడు, అంతే. ఎందుకు వెళ్ళాడు? దేన్ని బట్టి వెళ్ళాడు? తన ఇన్స్టింక్ట్స్ బట్టి వెళ్ళాడా? నాకు వెళ్ళాలనిపిస్తుంది కాబట్టి వెళ్ళాడా? చాలాసార్లు అమ్మ ఎందుకు చేసావంటే నాకు చేయాలనిపించింది పాస్టర్ గారు. నీకు చేయాలనిపిస్తే చేస్తావు నువ్వు. అమ్మ ఎందుకు చేసావంటే మా అమ్మ చెప్పింది పాస్టర్ గారు. మీ అమ్మ చెప్తే చేస్తావా? దేవుడు చెప్పకుండా నీ జీవితంలో ఏది నిలబడదు. నువ్వు నీ జీవితంలో ఏ చెప్పడం నేర్చుకోవాలి తెలుసా? నన్ను దేవుడి చేయమంటున్నాడు పాస్టర్ గారు. దట్స్ వాట్ యు నీడ్ టు అరైవ్ టు. మిగతా వాళ్ళు ఎవరైనా కానీ నిన్ను మిస్లీడ్ చేయొచ్చు, మిస్గైడ్ చేయొచ్చు. బీ కేర్ఫుల్. అందుకనే దేవుని దగ్గర నువ్వు కన్ఫర్మేషన్ తీసుకో. ఆ మాటకు వస్తే దేవుని వాక్యంలో అనేక మంది డిస్ట్రాక్టర్స్ మనకు కనబడతారు. ఉదాహరణకి మోషే పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో కోర కుమారులు ఏం చేశారమ్మా? తిరుగుబాట్లు ఏమనెత్తారు. ఏమన్నారు? మోషేనే ఎందుకు నాయకుడిగా ఉండాలి, మేము ఉండటానికి వీల్లేదా? పాస్టర్ గారు ఎందుకు చేయాలి, మేము చేయలేమా? ఆయన ఎందుకు చేయాలి, మేము చేయలేమా? సో వీళ్ళు ఏం చేస్తున్నారు? మోషే పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాన్ని వాళ్ళు గ్రహించలేక మోషే యొక్క నాయకత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. దేవుడు ఏం చేశాడు? జాగ్రత్త, డిస్ట్రాక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. నెహమ్యా పని చేస్తున్నప్పుడు ఎంతమంది లేచారమ్మా? సన్బలాత్ లేచాడు, తోబియా లేచాడు. వీళ్ళంతా ఏమన్నారు? దుర్బలమై ఈ యూదులు ఏం చేయగలరు? వాళ్ళు గోడ కడతారంట. గోడ కడితే ఏమవుతుంది? నక్కెగిరితే గోడ పడిపోద్ది. ఏమన్నా నక్కెగిరితే గోడ పడిపోద్దా? అసలు పెద్ద సిటీ వాళ్ళు కాదమ్మా, మీ కాంపౌండ్ వాళ్ళు కట్టండి, నక్కెగిరితే గోడ ఎగురుదా? గోడ పడిపోద్దా? అసలు నక్కెక్కితే గోడ పడిపోయే గోడ ఏ మేస్త్రైనా బుద్ధునోడు కడతాడా? అంటే వీడు ఏం చేస్తున్నాడు? హీఈస్ ట్రైయింగ్ టు డిస్ట్రాక్ట్ యూ. నేను నిరుత్సాహపరుస్తున్నాడు, నేను అధైర్యపరుస్తున్నాడు. కారణం ఏంటంటే వాడు ఎందుకు నిరుత్సాహపరుస్తాడు, వాడు ఎందుకు అధైర్యపరుస్తాడు అంటే నేను డిస్ట్రాక్ట్ చేయడానికే. దేని నుండి వాడు డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు? దేవుని చిత్తం నుండి డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు. జాగ్రత్త ఇటువంటి వాళ్ళతో, ఇటువంటి సలహాలతో. ఆల్వేస్ బీ కేర్ఫుల్. యోబు దగ్గరికి వచ్చారు పాపం ముగ్గురు స్నేహితులు. దేనికోసం వచ్చారమ్మా? దేనికోసం వచ్చారమ్మా? మన మాట ఎప్పుడో ప్రార్థన చేయడానికి వచ్చారు. ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు కామ్గా ప్రార్థన చేసి వెళ్ళొచ్చు కదా. అయ్యో పాస్టర్ గారు మీకు ఎందుకు వచ్చింది పాస్టర్ గారు ఈ కష్టం? నువ్వు ఎందుకు వచ్చావు? ప్రార్థన చేయడానికి వచ్చావా, ఇంకా నీళ్లు పోయడానికి వచ్చావా? వచ్చినాడు కామ్గా వచ్చి వెళ్ళిపోవచ్చుగా. అది చెయ్యం, ఏం చేస్తావు? నా మాట కదా. యోబు దగ్గరికి వాడు మంచి ఇంటెన్షన్తో వచ్చారు. పాపం యోబు కంట ఈ సమస్య వచ్చిందంట, కొద్దిసేపు ఆదరిద్దాం. ఆదరించడానికి వచ్చినాడు తల మేకే కూర్చున్నాడు. అరే నువ్వు ఆదరించడానికి వచ్చావా, ఇంకా నన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చావా?
ప్రసంగాల మీద ప్రసంగాలు చేస్తున్నాడు. ఏ యోబుకి చేత కదా ప్రసంగాలు చేయటం? మాట్లాడరేటమ్మా. ఏ యోబుకి చేత కదా ప్రసంగం చేయటం? నీ ప్రసంగం కావాలా యోబుకి? వీళ్ళంతా ఎవరు? ఆల్వేస్ వెన్ ఎవర్ యూ వాంట్ టు లివ్ ఫర్ గాడ్, దేవుని చిత్తము చేయాలి అనేటువంటి సంకల్పం నీకున్నప్పుడు ఆ దేవుని చిత్తాన్ని నుండి నేను డిస్ట్రాక్ట్ చేసేటువంటి ఇటువంటి డిస్ట్రాక్ట్స్ ఉంటారు. జాగ్రత్త. ఆ మాటకు వస్తే ఈ బాధ యేసుప్రభు కూడా తప్పలే. యేసుప్రభు సిలువ మీదకి వెళ్తానంటే ఎవరొడ్డు పడ్డాడమ్మా? ఎవరైనా? పేతురు ఎవరు? శిష్యుడు. ప్రభా ఇది తగదు ప్రభా, ప్రభా నీకెందుకు ప్రభా సిలువ? మేము సింహాసనం కొరకు ఎదురు చూస్తుంటే నువ్వు సిలువ అంటావేంటి? మాకేం కావాలి? మాకేం కావాలి? సింహాసనం. దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటమ్మా? యేసుప్రభు ఈ లోకంలోకి ఎట్లాగ వచ్చాడు? మెస్సయాగా వచ్చాడా? మెస్సయా క్రమంలో భాగంగా దేవుని యొక్క అల్టిమేట్ ఏంది? సింహాసనమేనా? మళ్ళీ యేసుప్రభు రెండో రాకల్లో సింహాసనం మీద కూర్చోడానికి వస్తున్నాడా? అంటే అల్టిమేట్గా దేవుని చిత్తంలో సింహాసనం అనేటువంటి ఉందా లేదా? కానీ సింహాసనం ఎట్లా ఎక్కుతాడు? సిలువ ద్వారా ఎక్కుతాడు. ఈ సంగతి ఎవరికి ఇష్టం లేదు. వీళ్ళ చూపు అంతా దీని మీద ఉంది. కాడి ప్రభా నీకు వద్దయ్యా, నీకు వద్దయ్యా, ఇది దూరం అగును కాక, యేసు నామములో తీయ్. నీకు ఎట్ట కనపడతాడు ప్రభు? అరే వాట్ ఆర్ యూ థింకింగ్ ఆఫ్ హూ గాడ్ ఈస్? జాగ్రత్త. మనం దేవుని కొరకు జీవించేటువంటి క్రమంలో ఆల్వేస్ దే ఆర్ డిస్ట్రాక్టర్స్. దేవుని చిత్తం నుండి తొలగించడానికి అది ఎవరైనా సరే, అది ఎంత రేషనల్ అడ్వైజ్ అయినా, అది రీజనబుల్ అడ్వైజ్ అయినా, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బిబ్లికల్, దేవుని దగ్గర నుండి కనుక నీకు సమాధానం రాకపోతే నువ్వు ముందుకెళ్ళటానికి వీల్లేదు. దేవుని దగ్గర సమాధానం వచ్చిన తర్వాతే నువ్వు అడుగు ముందుకేయి. కారణం ఏంటంటే దే విల్ బి మెనీ డిస్ట్రాక్టర్స్. వాళ్ళతో జాగ్రత్త. ఫైనల్గా దేవుడు ఆయన దావీదుకి ఇచ్చినట్టు గొప్ప అనుభవం ఏంటంటే చూస్తే ద టేస్ట్ ఆఫ్ విక్టరీ కదా. అల్టిమేట్గా మన జీవితాలు ఏం కావాలమ్మా? విజయం కావాలి. మన జీవితంలో ఏం కావాలి? సక్సెస్ కావాలి. దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడు? ఆయన విజయమే కోరుకుంటున్నాడు. దేవుడు కూడా మన జీవితంలో ఏమిటో కోరుకుంటున్నాడు? సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కాకపోతే మనం అనుకున్న విధానంలో కాదు, మనం అనుకున్న రూట్లో కాదు, మనం అనుకున్న ప్రొసీజర్లో కాదు. గాడ్ వాంట్స్ టు డూ ఎక్స్క్లూజివ్లీ ఇన్ అవర్ లైఫ్. చూడండి 23:5 ఏమన్నాడు? అల్టిమేట్గా దావీదు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడ్డాడో ఏం జరిగింది? దావీదును అతని జనులను కైలాకొచ్చి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకొని వచ్చి ఈలాగున దావీదు కైలా కాపురుషులను రక్షించాడు. చెప్పడమా? సలహా పనిచేసిందా? దేవుని మాట పనిచేసిందా? ఇన్స్టింక్ట్ పనిచేసిందా? దేవుని మాట పనిచేసిందా? అడ్వైస్ పనిచేసిందా? దేవుని మాట పనిచేసిందా? విక్టరీ ఎప్పుడు వస్తుంది? నువ్వు దేవుని మాటకు లోబడితే. జాగ్రత్తగా గమనించండి. వెన్ యు ఆర్ విల్లింగ్ టు సాక్రిఫైస్ యువర్ ఒపీనియన్, నీ ఉద్దేశాలని నువ్వు పక్కన పెట్టు, నీ కోరికలు నువ్వు పక్కన పెట్టు. ఎప్పుడైతే దేవుని స్వరము నువ్వు వింటం నేర్చుకుంటావో ఆ దేవుని స్వరానికి నువ్వు లోబడినప్పుడు విజయం నీకు వస్తుంది. మన జీవితాల్లో విజయం రాకపోవటానికి కారణం ఏంటంటే మనకి దేవుని స్వరం వినే ఓపిక లేదు, దేవుని స్వరానికి విధేయత చూపించే పరిస్థితి లేదు. అందుకనే మన జీవితాల్లో విజయం రావట్లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద విక్టరీ ఇన్ లైఫ్, దేని బట్టి వస్తుంది? వెన్ యూ ఒబే ద వాయిస్ ఆఫ్ గాడ్. ఆ మాటకు వస్తే అమ్మా, సాతాను గారు చేసే పని ఏంటో తెలుసా? అనుదినము అనుక్షణము ఆయన వెంబడిస్తాడు కాదు. ఎవడు వెంబడిస్తాడు? సాతానుగాడు కాచుకొని ఉంటాడు, శత్రువు కాచుకొని ఉంటాడు. చూసారా అక్కడేముంది? 23:14 సౌలు అనుదినము అతనిని వెదకినను దేవుడు సౌలు చేతికి అతని అప్పగించలేదు. చూసారా? శత్రువు చుట్టూ పుంచుకొని ఉన్నాడు. ప్రతి దినము టైర్లెస్గా శత్రువు వస్తానే ఉన్నాడు, రిపీటెడ్గా వస్తున్నాడు, ఎవ్రీడే వస్తున్నాడు. అయినప్పటికీ
దేవుడు దావీదుని శత్రువు చేతికి అప్పగించలేదు. కారణం ఏంటో తెలుసా? దావీదు దేవుని స్వరాన్ని వినటం నేర్చుకున్నాడు, దేవుని స్వరానికి విధేయత చూపించడం నేర్చుకున్నాడు. దేవుని స్వరానికి విధేయత చూపించి దేవుని చిత్తం అనేటువంటిది తన జీవితంలో జరిగించడం దావీదు ఎప్పుడైతే నేర్చుకున్నాడో విజయం అనేటువంటిది తన జీవితంలో సొంతం చేసుకున్నాడు. అగెనిస్ట్ ఆల్ ఆడ్స్ ఆయన ఎప్పుడైనప్పుడు యుద్ధంకి వెళ్ళినప్పటికీ కూడా ఆ యుద్ధంలో అల్టిమేట్ విక్టరీ ఎవరిది? నేను అందుకేనానమ్మా, మన జీవితంలో ప్రతి క్రైసిస్ సిచ్యువేషన్లో కూడా అల్టిమేట్ విక్టరీ ఎవరిది? దేవునిది మాత్రమే. దేవుని ద్వారా మనది అయినప్పటికీ మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. దేవుని స్వరం వింటూ నేర్చుకోండి. మనందరి జీవితాల్లో కూడా అదుల్లాము గుహ అనుభవం మనందరి జీవితాల్లో మనం కలిగి ఉండాలి. మన క్రైసిస్ వచ్చినప్పుడు ముందు అదుల్లాము గుహకు పరిగెత్తండి. అదుల్లాము ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ ఉంటే 1-2 సార్లు ప్రార్థన చేసి దేవుని దగ్గర క్లియరెన్స్ తీసుకోండి. కానీ కంగారు పడి హడావిడి చేసి ఎవడైతే మీకు సలహాలు ఇస్తున్నాడో ఆ సలహాల ప్రకారం పరిగెడితే మీకు విజయం అనేటువంటిది రానే రాదు. కారణం ఏంటంటే విజయం వచ్చేది దేవుని దగ్గర నుండే. నీ కాలగతులు ఎవరి చేతిలో ఉన్నాయి? యువర్ టైమ్స్ ఆర్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. యువర్ టైమ్స్ ఎవరి చేతిలో ఉన్నాయి? ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. బిగినింగ్స్ అనేటువంటివి టఫ్గానే ఉంటాయి. మన జీవితంలో ఏది ప్రారంభించినప్పటికీ కూడా, అది ఏదైనప్పటికీ ఆల్వేస్ బిగినింగ్స్ ఆర్ టఫ్. అయితే అల్టిమేట్ విక్టరీ అనేటువంటి మన జీవితాల్లో మనం సాధించాలంటే నేర్చుకోవాల్సిన విషయాలు, లెర్న్ టు ట్రస్ట్ గాడ్. దేవుని ట్రస్ట్ చేయటం నేర్చుకోండి, దేవుని స్వరాన్ని వింటూ నేర్చుకోండి. అదుల్లాము గుహ అనుభవం నాకు కావాలి ప్రభువా అని అడగండి. మన ప్రతి ఒక్కరి జీవితంలో అదుల్లాము గుహలు ఉండాలి మనకి. యు నీడ్ ఏ ప్లేస్ వేర్ యు కెన్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరాన్ని వినేటువంటి ప్రదేశం అలవాటు చేసుకోండి, క్రమశిక్షణ అలవాటు చేసుకోండి. మీ చుట్టూతా ఎన్ని వాయిసెస్ వినబడుతున్నా కానీ దేవుని వాయిస్ వింటం నేర్చుకోండి. ఆ దేవుని వాయిస్కి ఎప్పుడైతే మీరు విధేయత చూపిస్తారో అల్టిమేట్ విక్టరీ దేవుడు ఆయన మనకిస్తాడు. దేవుడు ఆ ట్రైనింగ్ కూడా దావీదు నడిపిస్తున్నాడు. దేవునికి తెలుసు దావీదు ఒక రోజున రాజు కావాలని. అయినప్పటికీ ఆ రాజు అయ్యేటువంటి క్రమంలో దేవుడు దావీదుకు నేర్పిస్తున్నటువంటి పాఠాలు మన జీవితాల్లో కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభా నాకు సహాయం చేయి ప్రభా, ఇంకా నీ స్వరం వింటాం నాకు అర్థం కావట్లేదు ప్రభా, నేను తొందరపడుతున్నాను ప్రభా, ఇదిగో అనేక సార్లు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని నేను పరిగెడుతున్నాను ప్రభా, నాకు గుహన్న అనుభవం నేర్పించిన ఆయన. క్రైసిస్ రాగానే నీ దగ్గర పరిగెత్తే అనుభవం నాకు నేర్పించి ప్రభా. ప్రభుని అడుగుదాం. ఒకవేళ ఇంకా మనం ప్రభుని అంగీకరించకపోతే ప్రభు దగ్గరికి వద్దాం, మన పాపాలు ఒప్పుకుందాం, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకొని ప్రభు కొరకు జీవించడం మనం అలవాటు చేసుకుంటే ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి ఇంకా ప్రభుని అంగీకరించకుండా ఉంటే ప్రభు దగ్గరికి రా. ఒకవేళ ప్రభుని నువ్వు అంగీకరించిన వాడివైతే ఈ పాఠాలు నేర్చుకో. అదుల్లాము గుహ అనుభవం ఉందా? దేవుని స్వరం వినే అనుభవం ఉందా? దేవుని స్వరానికి లోబడే అనుభవం ఉందా? ఈ విషయాలు నీ జీవితంలో అవగతం చేసుకున్నప్పుడు విజయం దేవుడు నీకు ఇస్తాడు. నీ కాలగతులు ఆయన చేతిలో ఉన్నవి. ఆయన సెలవివ్వకుండా ఎవడో నిన్ను తాకలేడు. ఎందుకు భయపడతావు? ఎందుకు కంగారు పడతావు? వై కాంట్ యు ట్రస్ట్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్? ప్రభు దగ్గరికి వద్దామా? అందులో లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. మా జీవితాల్లో మేమేం కావాలని కోరుకుంటున్నావో అది నీవు ఎరిగిన దేవుడు.
ఆ వైపుగా మమ్మల్ని నడిపించే దేవుడు. ఆ సర్కమ్స్టాన్సెస్లో ప్రభా మమ్మల్ని ట్రైన్ చేసే దేవుడు. అయితే చాలాసార్లు మేము తొందరపాటుతో నీ చిత్తాన్ని గ్రహించలేక, నీ స్వరాన్ని వినలేక, ఎవరు ఏ చెప్తే అటు పరిగెడుతున్నాం. అందుకే మా జీవితాల్లో గురి లేదు, గమ్యం లేదు. నీవు ఏదైతే మేము సాధించాలని కోరుకుంటున్నావు వాటిని మేము సాధించలేకపోతున్నాం. ఉదయకాల సమయంలో ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి, మా జీవితాలు మీరు సరిచేయండి. నీ వాక్యానికి, నీ స్వరానికి లోబడే మనస్సు మీరు మాకు దయచేయండి. నిన్ను నమ్మటం, నీ మీద ఆధారపడటం మాకు నేర్పించండి. అదుల్లాము గుహ అనుభవం మా దైనందిక జీవితంలో ప్రభా మాకు మీరు నేర్పించండి. ప్రతి కుటుంబాన్ని మీ నమ్మకమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చడు భూమి నెరవేరునుగాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా అన్నసులు మేము క్షమించే ప్రకారం క్షమించండి. మమ్మ శోధలో తేక దుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వరకు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక.